నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏదైతే ఉందో అది ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరకు ఒక బిగ్ గుడ్ న్యూస్ అనమాట. ఇక త్వరలో వచ్చేసరికి మీరు అనుకున్నదైతే జరగబోతుంది. సో ఇంతకీ అది ఏంటి, దేనికి సంబంధించిందో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే, ఎవరైతే ఈ స్టార్టప్ కంపెనీల కోసం లోను రూపంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాస పథకంకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఎటువంటి రూల్స్ లేకుండా ఈ శాంక్షనింగ్ అనేది చేస్తామని చెప్పారు కదా. అయితే అందుట్లో ఈ సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పేశారు కదా. ఇప్పుడు అవి శాంక్షన్ అయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా జూన్ 2వ తారీఖు ఈ లబ్ధిదారు ఖాతాల్లోకి ఆ లోన్ అమౌంట్ అని మొత్తాన్ని కూడా వేయటానికైతే డిసైడ్ అయ్యారనమాట. అయితే ఎంత పర్సంటేజీ ఏంటి, రాయితీ ఏంటి అని ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేసాం. అయితే నాకు తెలిసి మీకు నెక్స్ట్ వీక్లో ఈ లోనుకి సంబంధించిన మెసేజ్ ఏదైతే ఉందో మీకు గ్రాంట్ అయ్యింది, అది మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు మెసేజ్ రూపంలో సెండ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు మీరు అనుకున్నది రాబోతుంది. ఇక నాకు తెలిసి మీరు ఇప్పటికే అంతా ప్లాన్ చేసుకొని ఉంటారు కాబట్టి ఇక వచ్చిన తర్వాత మీ వర్క్ అనేది మొదలు పెట్టుకొని అందరూ కూడా చేయటానికైతే సిద్ధమై ఉంటారు మ్యాక్సిమం, నాకు తెలిసి. అయితే ఇక ఇందులో ఎటువంటి అవకతవకలు ఏమీ కూడా ఉండవు. ఇది ఫైనల్ అనమాట. సో ఖచ్చితంగా అయితే ఆ రోజు మాత్రం అందరికి కూడా రాబోతున్నాయి. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.